सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వసంత పంచమి, దీనిని మాఘశుద్ధ పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని, అఖండ విద్యావంతులవుతారని ఒక విశ్వాసం. ఈ రోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు. అమ్మకి ఉన్న సహస్రనామాలలో అత్యున్నతమైన ద్వాదశ నామాలు ఒక్కసారి తెలుసుకుందామా? భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగతిఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిధాత్రి, వరదాయిని, శుద్రఘంట, భువనేశ్వరి. ఇక పూజా విధానం ఏంటో తెలుసుకుందామా? వసంత పంచమి రోజున ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలు ధరించి గంధము ధరించి ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము, శంఖము, చక్రము వేసి పీఠ మీద సరస్వతీదేవి ప్రతిమను కానీ ఫోటోని కానీ ఉంచి లేదా పసుపుతో గౌరమ్మని చేసి బొట్టు పెట్టి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మినపపిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యి వేసి వత్తి పెట్టి దీపం వెలిగించి కొత్త పుస్తకాలను, పెన్నులను అక్కడ ఉంచి ఆరాధించాలి. తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పుష్పాలతో అర్చించాలి. మాల వేయాలి. తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పించాలి. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటో తెలుసుకుందామా? నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం, తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొద్దీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియోలో చూపిస్తున్న మంత్రాన్ని 21 సార్లు పఠించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువుల తల్లి సరస్వతి దీవెనలు ఉంటాయి. దీనితో పాటు మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అందులో విద్యార్థులు చదువు పట్ల టెన్షన్ పడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా చదువుతారో అని పెద్దలు కంగారు పడుతూ ఉంటారు. కనుక ఇటు పిల్లలు అటు పెద్దలు కూడా ప్రశాంతంగా ఉండి విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటూ మీకు చిన్న విన్నపం. సో మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది, వసంత పంచమి వచ్చేసి ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం వచ్చింది కాబట్టి అయినా టైమింగ్స్ తెలియజేస్తున్నానండి. మార్నింగ్ 7:01 నుంచి నైట్ 12:35 PM వరకు, అంటే 5 hours 35 minutes ముహూర్తం ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ముహూర్తం చూడకూడదు అని చెబుతారు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులు అలా ఉంటే చేసుకోవచ్చని నా విన్నపము. సరస్వతి అమ్మవారి దీవెనలు మన అందరిపై ఉండాలని, స్పెషల్లీ విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్, షేర్, కమెంట్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.